ఒక్కసారి చేసి చూడండి. తిన్నవారు ఎవ్వరైనా సరే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఈ ప్రాసెస్‌లో నేను చెప్పే విధంగా మసాలాలు పెట్టి చేశారంటే ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్‌తో తినే కొద్దికి తినాలనిపిస్తుంది. మరి ఈ చిక్కటి చేపల పులుసుని ఎక్కువ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా సుమారు 1 కేజీ వరకు బొచ్చ చేపని తీసుకున్నానండి. చేపని ఈ విధంగా పీసెస్‌లా కట్ చేసి 1కి 2 సార్లు ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి. 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ముక్కలకి సరిపడినంత కల్లుప్పు, అలానే 1 స్పూన్ వరకు కారం, కొద్దిగా పసుపు వేసి ఉప్పు, కారం, పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు అనేవి ముక్కలకి పట్టించి ఉడికించడం వలన ముక్కలు అనేవి నీచు వాసన లేకుండా ఉంటాయండి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. మరీ ఎక్కువసేపు ఉంచితే ముక్క అనేది మెత్తబడిపోతుందండి. ఒక్క 10 నిమిషాలు దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోపు చేపల పులుసుకి చింతపండు రసాన్ని అలానే మసాలాని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీనిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి దీని నుండి చింతపండు పులుసుని ఈ విధంగా చిక్కటి పులుసుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక మిక్సీ జార్లోకి 3 అంగుళాల వరకు అల్లాన్ని, 2 వెల్లుల్లిని ఇలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లికి సరిపడినంత కల్లుప్పు, అలానే కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ని ఎక్కువగా వేయకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉంటే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 అంగుళాల వరకు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఆనియన్ అనేది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని దీని మీద మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మగ్గించుకుంటే మసాలా అనేది అడుగున అంటుకోకుండా ఉంటుందండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసును కూడా దీనిలో వేసుకోవాలి. అలానే మనం చేసుకుంటున్న చేపల పులుసుకి తగినంతగా వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ అనేది కొద్దిగా తక్కువగానే వేసుకుంటే చేపల పులుసు బాగుంటుందండి. మరీ వాటర్ ఎక్కువైతే టేస్ట్ అంత బాగోదు. సో మన చేపల పులుసుకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ అనేది ఆప్షనల్ అండి. 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని దీని మీద మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పులుసుని బాగా మరగనివ్వాలి. ఒకవేళ పులుసు అనేది మరిగిందో లేదో తెలియడం లేదు అంటే కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మరిగిస్తే సరిపోతుందండి. 2 నిమిషాలు ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. ఇలా మరిగించుకున్న తర్వాత దీనిలోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత వాటర్ని అస్సలు యాడ్ చేయకూడదండి. ఒకవేళ పులుసు ఎక్కువగా కావాలంటే పులుసు మరిగించేటప్పుడే మనకి ఎంతైతే పులుసు కావాలో అంత వాటర్ని వేసుకొని మరిగిస్తే సరిపోతుంది. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలన్నీ అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముక్కల్ని ఎక్కువగా కదపకూడదండి. అన్నీ సమానంగా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కదిలిస్తే చేప ముక్కలు చెదిరైపోతాయి. 10 నుండి 12 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికిస్తే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఎక్కువ కష్టపడకుండా వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి ఈ చేపల పులుసుని. ఈ విధంగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని చిక్కటి గ్రేవీతో చేసుకుంటే చేపల పులుసు అనేది అమోఘంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ చేపల పులుసుని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక స్పైసీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.